ఇప్పుడు జరిగింది మొత్తం పేపర్లో రాసి సంతకం పెట్టండి, వదిలేస్తాను. ఇదంతా సముద్రం చేసిన పనే? అవును బాబాయ్. నాకు ఉద్యోగం రాకుండా ఫోన్ చేసింది నువ్వే కదా? అరే, అంత కరెక్ట్ ఎలా గెస్ చేయగలిగావు? ఊరు వదిలి వెళ్లే ప్రయత్నంలో ఉండు. నేను వెళ్ళను, ఏం చేస్తావో చేసుకో. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. యు ఆర్ అండర్ అరెస్ట్. పద. ఏ ఎందుకు? సమీక్షను కిడ్నాప్ చేయించినందుకు. ఏ దమ్ము సరిపోలేదా? సరిపోదురా రేయ్. నేను ఆటో డ్రైవర్గా ఉన్నప్పుడే నన్ను ఎదుర్కొనే దమ్ము నీకు లేదురా. అలాంటిది ఈరోజు నేనెవరో తెలుసుగా? నువ్వు కాల్చమంటే కాల్చలేదు, పోనీ నేను కాల్చనా? నన్ను చంపితే నువ్వు గవర్నమెంట్కి సమాధానం చెప్పుకోవాలి. అవునా? కానిస్టేబుల్ సార్, నిన్ను అడిగితే ఏమని చెప్తావు? సముద్ర మమ్మల్ని అందరినీ బెదిరించి పారిపోతుంటే పట్టుకోబోయాం. మమ్మల్ని గాయపరిచాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్సీ గారు షూట్ చేశారు. చూసావుగా, అది మ్యాటర్. షూట్ చేయనా? చైనా వద్దు, చేయొద్దు. ఇందాక సునామీ గినామీ అని ఏదో అన్నట్లున్నా? రాయ్, నువ్వు సముద్రానివైతే నేను ఆకాశాన్నిరా. నువ్వు ఎంత పొంగినా నన్ను టచ్ కూడా చేయలేవు. కాబట్టి అన్నీ క్లోజ్ చేసుకొని పడుండు. నన్ను లోపల ఉంచడం నీ వల్ల కాదు. ఇంకా సేపట్లో బెయిల్ వస్తుంది, బయటికి పోతాను. ఆ ఛాన్స్ నీకెందుకు ఇస్తాను మిత్రమా? కేస్ బుక్ చేసింది నాన్ బెయిలబుల్ వారెంట్ సెక్షన్ కింద. ఎవడొస్తాడో రమ్మను, నేను చూస్తాను. నా చెల్లెల్ని పిచ్చిదాన్ని చేసి నీ ఇంటికి వచ్చేలా చేశావుగా, అందుకే నిన్ను నా దగ్గరకు వచ్చేలా చేసుకున్నాను. ఇదెలా ఉంది? రేయ్, తెలివితేటలు నీ ఒక్కడికే కాదురా, నాకు ఉన్నాయి. ఇంతకుముందు నా చేతిలో పవర్ లేదు, కానీ ఇదిగో నా చేతుల్లోనే ఉంది. నొక్కితే పోతా. నా వల్ల ప్రమాదం ఉందని తెలిసి నా చెల్లెలికి నీ కొడుకు నుంచి పెళ్లి చేయాలని చూసా. వాడు బయటికి రాడు, నువ్వు బయటికి పోవు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో అది చూద్దాం. కానిస్టేబుల్ సార్, నా పర్మిషన్ లేకుండా ఎవ్వరిని వీణ్ణి చూడ్డానికి కూడా అలౌ చేయొద్దు, ఓకేనా? ఎస్ సార్. రాష్ట్రంలో సంచలనం రేపిన రేడియో జాకీ సమీక్ష కిరణ్ల కేసులో పోలీసులు పురోభివృద్ధి సాధించారు. ఈ కేసు ద్వారా స్పెషల్ కేటగిరీలో పోలీస్ ఆఫీసర్ అయిన జీకే నిందితుల నుండి విలువైన సమాచారం రాబట్టారు. ఈ కేసులో కీలకమైన నిందితుడిగా అనుమానిస్తున్న మినిస్టర్ సముద్రని అరెస్టు చేశారు. మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ వాసు ద్వారా తెలుసుకుందాం. ఎవరు? ఎవరు? నేను కృష్ణని. కృష్ణ? కృష్ణ, పోలీస్ యూనిఫామ్ లో వచ్చావా కృష్ణ? అవును. నాకొక్కసారి చూపొస్తే బాగుందనిపిస్తుంది కృష్ణ. నిన్నొక్కసారి చూడాలనుంది.
నీకు తప్పకుండా చూపు రావాలని రోజు ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను సమీక్ష. ఈ డ్రెస్ వేసుకున్న మొదటి రోజే నిన్ను కలవాలనుకున్నాను. కానీ నేను అనుకుంది సాధించాక కలిస్తే బాగుంటుందని ఆగాను. సాధించాను. నీ మీద అటాక్ చేయించింది ఎవరో పట్టుకొని అరెస్ట్ చేసి వచ్చాను. విన్నాను కృష్ణ. ఇప్పుడే న్యూస్లో ఆ విషయం విన్నాను. నీకెలా థ్యాంక్స్ చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. థ్యాంక్స్ దేనికి? నా మనసులో ఏముందో అర్థం చేసుకున్నావు కదా, అందుకు. నా అంతటి నేను ఆ రాక్షసుని పట్టుకోవా అని అడగలేకపోయాను. ఎందుకంటే అది తలుచుకుంటుంటేనే నా ఒళ్ళంతా భయం, వణుకు మొదలవుతున్నాయి. ఎలా బయటపడ్డానో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ రోజు నన్ను కాపాడినందుకు ఎంత ఆనందించానో, ఈరోజు అసలు నిందితుని అరెస్ట్ చేసినందుకు చాలా సంతోషించాను. అడగకుండానే నా మనసును అర్థం చేసుకున్నందుకు ఎలా థ్యాంక్స్ చెప్పను? ఊరుకో సమీక్ష, ఏడవకు. ఒకవేళ నాకు పోలీస్ జాబ్ రాకపోయినా వాళ్ళని వదిలేవాణ్ణి కాదు. ఎందుకంటే నాకు నీకంటే మించిన ఆత్మీయులు లేరు. నీకు జరిగిన అవమానం నా మనసుని బాయిల్ చేస్తుంది. వాడికి సరైన శిక్ష పడేదాకా వదలను. చూసావుగా రేఖ వాడి ప్రతాపం. వాడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. నువ్వలా చూస్తూ ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదు. వాడు జరగనివ్వడు. తండ్రి కొడుకులిద్దరినీ లోపలేస్తాడు. వాడికి మామూలుగానే కోపం ఎక్కువ. దానికి తోడు ఇప్పుడు వాడు పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. ఇక సముద్ర బయటికి రాడు. అనుకున్నాను ఇదంతా మీరు కావాలని చేశారని అనుకున్నాను. నేను అనుకున్నట్లే చేశారు. ఇంకా ఏమేం చేయాలనుకున్నారో అది కూడా చెప్పండి. ఎందుకు మీకు వాళ్ళ మీద అంత కక్ష? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడనా? నీ చరిత్ర తెలిసి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? అలా వచ్చిన వాడిని అరెస్ట్ చేయించారు. ఇప్పుడు మా మామగారిని అరెస్ట్ చేశారు. మామగారా? ఎవరే నీకు మామగారు? ఎట్నుంచయ్యాడు నీకు మామ? ఆంటీ నువ్వుండమ్మా, చెప్పవే. ఆయన్ను మామగారు అంటున్నావు. ఆ ఇంటి కోడలివి నువ్వెప్పుడయ్యో? నాకు నిశ్చితార్థం జరిగిపోయిన రోజే నేను ఆ ఇంటి కోడలయ్యాను. అయితే ఇక్కడికి ఎందుకొచ్చావు? నా కుటుంబం మీద ఎందుకింత కక్ష కట్టారని తెలుసుకుందామని వచ్చాను. ఇంకా ఏమేం చేస్తారో తెలుసుకుందామని వచ్చాను. చూడుషా, ఇంత జరిగినా నీకింకా వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియకపోవడం చాలా దురదృష్టకరం. నేనైనా మీ అన్నయ్య అయినా ఎప్పుడు నీ మంచే కోరుకుంటాం. అవునవును, ఎంత మంచి కోరుకుంటారో నాకు బాగా తెలుసు. ఆ రఘుని రెచ్చగొట్టి నా కాబోయే భర్తని అరెస్ట్ చేయించావు. నీ కొడుకుని రెచ్చగొట్టి నా మావయ్యని అరెస్ట్ చేయించావు. మీరు నాకు ఆప్తులు కారు, నా పాలిట శత్రువులు. నువ్వు అసలు అమ్మవి కాదు, రాక్షసువి. ఆవిడ మీ అమ్మ కాదు అన్నాక నీకింకా ఇక్కడేం పని? వెళ్ళు బయటికి. ఏంటి అలా చూస్తున్నావు? నేను శత్రువులం అన్న తర్వాత ఇంకొక నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళు, వెళ్ళవే.
ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడమా? హెచ్చరిస్తున్నాను. నా మనవడి సంగతి నీకు తెలీదు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నిన్ను కూడా లోపలికి తోస్తాడు. అయినా కన్న తల్లిని అన్నని కాదని ఎవడి కోసమో వెళ్ళిపోయావు కదా. నీకింకా ఇక్కడేం పని? వెళ్ళి ముందు. ఎప్పుడైతే ఈ ఇంటి గడప దాటి బయటికి వెళ్ళావో అప్పుడే నీకు మాట్లాడే అర్హత లేకుండా పోయింది. ఊరుకుండంటీ, అదేదో బుద్ధి లేకుండా వాగిందని మనం కూడా దాంతో సమానంగా మాట్లాడలేం కదా. మాట్లాడాలి, అప్పుడే దీనికి బుద్ధి వచ్చేది. అవునే, కావాలనే ఆ రాఘవని సముద్రాన్ని అరెస్ట్ చేయించావు. ఇంకా మాట్లాడితే నా మనవడు వాళ్ళని ఏ ఎన్కౌంటర్లోనో కాల్చి పాడేస్తాడు. నువ్వు ఆ ఇంట్లో ఎంతకాలం ఉంటావో ఉండు. ఇంకొక మాట నా మనవడి గురించి గాని మీ అమ్మ గురించి గాని అన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఇల్లు వదిలిపెట్టిపోయి పరువు తీసింది చాలక పోట్లాడడానికి వచ్చావా? పో బయటికి. వెళ్తాను, కానీ మిమ్మల్ని వదులుతానని మాత్రం అనుకోవద్దు. నా వాళ్ళని నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. దానికోసం ఎంతకైనా తెగిస్తాను. నీ ఇష్టం వచ్చింది చేసుకోవే, పోవే. ఛ! చూసారా ఆంటీ, ఇలాంటి మనిషికి ఎలా నచ్చ చెప్పాలి? ఎప్పటికి తనకు అర్థం అవుతుంది? అలాంటి వాళ్లకు జీకే లాంటి వాళ్లే కరెక్ట్. ఇంతకాలం వాడి ఆవేశం చూసి బాధపడేదాన్ని. ఈరోజు వాడే కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు చూస్తూ ఉండు, దానంతటదే ఏడ్చుకుంటూ మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది. అమ్మా, కొంచెం చారు పోయి. అమ్మా, అమ్మా. ఏంటి బాబు? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏదో ఉంది, ముందు నువ్వు కూర్చో. చెప్పమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. పర్వాలేదు, చెప్పమ్మా. మన సమీక్షకి పెళ్లి చేయాల్సిన సమయం దగ్గర పడిందిరా. నాకు గుర్తుందమ్మా, నేను అదే చూస్తున్నాను. మంచి సంబంధం కాదమ్మా కావాల్సింది, మంచి మనిషి కావాలి. సమీక్ష లోపాన్ని భరించగలిగే మనిషి కావాలి. అలాంటి మనిషిని తనే చూసుకుందిరా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునరా, ఆ కుర్రాడెవరో కాదు, మన ఇంటికొస్తాడే కృష్ణ, అతనే. కృష్ణ అంటే మన జీకే? అవునరా, తన మనసుని బాగా అర్థం చేసుకున్నాడు. సమీక్ష మనసులో కూడా అతని మీద ప్రేమ పెంచుకుంది అనిపిస్తోంది. అమ్మా, ఆ జీకే ఎవరో తెలుసా? నా కన్న కొడుకు.
నిజమా? అవునమ్మా, నాకు రేఖకి పుట్టిన కొడుకు. ఇప్పటిదాకా నేనే వాడి కన్న తండ్రి నన్ను నిజం వాడికి తెలియదు. ఒకవేళ చెప్తే ఎక్కడ అసహించుకుంటాడోనని భయం. అయ్యో, అయితే తప్పుగా ఆలోచిస్తున్నట్టున్నాను. ఈ ఆలోచన ఇంతటితో ఆపేయడం మంచిదే. సమీక్షకు కూడా నయానో భయానో చెప్తాను. ఏం చెప్తావమ్మా? ప్రేమించద్దు అంటావా? అంతే కదయ్యా. ఎందుకమ్మా? సమీక్షను నా కన్న కొడుకు కంటే బాగా చూసుకునేవాడు దొరుకుతాడా? కానీ తను నిన్ను నాన్న అనుకుంటుంది కదయ్యా. అనుకుంటోందే గాని నేను తనకి నాన్నని కాదు కదా. నేనింతవరకు సమీక్షకి పెళ్లి సంబంధాలు చూడకపోవడానికి కారణం ఏంటో తెలుసా అమ్మా? తనకి కాబోయేవాడు నా అంత బాగా తనని చూసుకుంటాడనే నమ్మకం లేక. నిజంగా వాళ్ళిద్దరి మనసులో కలిస్తే పెళ్లి చేస్తానమ్మా. ఇప్పటిదాకా నా కూతురులో పెరిగిన సమీక్ష ఇక నుంచి మన ఇంట్లో కోడల్లా ఉంటుంది. చివరిదాకా నా కళ్ళ ముందే ఉంటుంది. అమ్మా, నా కొడుకు చాలా మంచివాడు. వాడు సమీక్షని నాకంటే బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకుందమ్మా. కానీ ఏంటమ్మా నీ అనుమానం? వాళ్ళిద్దరూ ఒకే రక్తం పంచుకుని పుట్టలేదుగా. ఇప్పటిదాకా సమీక్ష పెరిగింది తన మేనమావ దగ్గరే అనుకుందాం. ఒకవేళ రేపు సమీక్షకి నిజం తెలిసినా అప్పుడు ఇంకే భయం ఉండదు కదమ్మా. అదే నిజమే. ఇప్పటికీ నా గుండెల మీద బరువు తగ్గిందమ్మా. రేపు సమీక్షకి పెళ్ళైతే ఎలా ఉంటుందో, తనని కట్టుకున్నవాడు సమీక్షని ఎలా చూసుకుంటాడా అని 20 ఏళ్ల నుంచి భయపడుతున్నాను. ఆ దేవుడి సమస్యని చాలా సులువుగా పరిష్కరించాడమ్మా. అమ్మా, ఉషా కళ్ళుండి తప్పటడుగు వేసింది. కానీ సమీక్ష కళ్ళు లేకపోయినా ఓ మంచి మనిషిని ఎన్నుకుందమ్మా. నువ్వు నిజంగా దేవుడవయ్యా. అదేంటమ్మా అలా అంటావు? అవునయ్యా, తప్పు జరిగినా నాకేం పట్టిందని వదిలేసే ఈ లోకంలో తప్పుకు నాది బాధ్యత అని ముందుకొచ్చి ఇంత గొప్పగా చూసుకుంటున్నావు చూడు. నీలాంటి వాళ్ళు 100కో 1,00,000కో ఒక్కరుంటారయ్యా. అయ్యో, ఇంత పెద్ద పెద్ద మాటలెందుకమ్మా? అయినా ఇందులో నేను చేసిందే ఉంది? లేదయ్యా, నీ గొప్పతనం నీకు తెలీదు. నిజంగా నా కొడుకు కోడలు ఉన్నా సమీక్షని ఇంత గొప్పగా చూసుకోలేరు. తనకింత మంచి జీవితం ఇవ్వలేరు. నువ్వెందుకు నా కడుపును పుట్టలేదా అనిపిస్తుందయ్యా. నీ కడుపును పుట్టకపోయినా నేను నీ కన్నబిడ్డనే కదమ్మా. ఏంట్రా, ఏంటి అన్నం తిండం మానేసి అలా కెలుకుతున్నావు? ఏం లేదమ్మమ్మా. ఏమన్నావు? అమ్మమ్మ అనా? ఒరే, నీకివాళ ఏదో అయిందిరా. లేకపోతే నువ్వేంటి నన్ను ఇంత ప్రేమగా అమ్మమ్మ అని పిలవడమేంటి? లేదు, నిజంగానే నీకు ఏదో అయ్యింది. అంటే నేనెప్పుడు నిన్ను అమ్మమ్మ అని పిలవలేదా? ఎప్పుడు పిలిచావురా? ఎప్పుడు చూసినా ముసలి ముసలి అనేగా అంటావు. ఈరోజు కొత్తగా నన్ను పిలిచావు అంటే ఏదో ఉంది. కొంప తీసి ప్రేమలో గాని పడ్డావా? పోవై ముసలి. అర్థమైందిరా. అమ్మమ్మ అనాల్సిన చోట ముసలి అంటున్నావు, ముసలి అనాల్సిన చోట అమ్మమ్మ అని పిలుస్తున్నావు. నాకు అర్థమైంది లేరా. మా మామగారి మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవాలి. 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 మా మామగారి మీద
మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవాలి. మా మామగారి 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 మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవాలి. ఏంటమ్మా ఇది? చేతిలో అదేంటి? విసిరి అవతల పడే రా లోపలికి వెళ్దాం. నాకు న్యాయం జరిగేంత వరకు నేనెక్కడికి రాను, ఎటు కదలను. ఈ ఇంటి ముందే నిలబడతాను. తిండి నిద్ర మానేసి ఈ ఇంటి ముందే నిరాహార దీక్ష చేస్తాను.